వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ కిరణ్ కుమార్. అగ్నిమాపక శాఖ నియమాలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ కిరణ్ కుమార్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో నిడదవోలు వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎండ తీవ్రతలు అధికంగా ఉన్నందున అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, వంట గ్యాస్ వంటి వాటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పొడుగు నరేష్, కోటి చుక్కల శ్రీనివాసరావు, ఎన్వి రమణ, నీలం నాగేంద్ర ప్రసాద్, నగేష్, వెంకటేశ్వరరావు, మూర్తి, లక్ష్మీనారాయణ, కిషోర్, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రతిదీ ఇప్పుడు గ్యాస్ పడతా వాళ్ళు కండక్షన్ స్టవ్లు కూడా వాడేస్తున్నారు. సో ఏంటంటే ఒకే ప్లగ్ నుంచి ఎక్కువ మీరు తీసుకోవడం వల్ల ఏం చేస్తుంది, ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ ఫైర్ అయ్యి ఆ బోర్డు నుంచి బోర్డు దగ్గరకు వచ్చి బోర్డు నుంచి ఇక్కడ ఏమన్నా దాన్ని కాలడానికి అవకాశం ఉన్న ఏమన్నా ఉంటే ఫైర్ అవుతుందండి. ఎక్కువ క్లోజ్డ్ హౌసెస్లో ఫైర్ ఎక్కువ జరుగుతుందండి. అంటే మనం ఉన్నప్పుడు అయితే మనం ఏదో కంట్రోల్ చేస్తాం, చెప్తే ఎవరికి ఏమవుతుంది, కానీ చాలా క్లోజ్డ్ హౌసెస్లోనే ఎక్కువ జరుగుతుందండి. మీరు ఏం చేస్తున్నారు, బయటికి ఎక్కడన్నా టూర్ వెళ్ళినప్పుడు కానీ, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, యాత్రకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఎంసీ ఆఫీస్ కానీ మెయిన్గానే ఆపుకోలేదు. ఫ్రిడ్జ్లో వస్తువులు పాడైపోతున్నాయని లేదా ఏమైనా పాడైపోతాయని ఆన్యూస్ ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు పక్క వాళ్ళకి కూడా ఆ చిన్న స్థాయిలో తెలియదు, మొత్తం అయ్యి అంటుకుపోయిన తర్వాత ఎప్పుడో పొగ వస్తుందని చెప్తున్నారు. దానివల్ల మీరు వచ్చినా పూర్తి నష్టం జరిగిపోతుంది. సో ఏంటంటే మీరు ఎక్కడైనా లాంగ్ టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో వస్తువులు పాడైపోతాయని కాకుండా మెయిన్ ఆఫ్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదండి. ఓకేనండి. ఫస్ట్ ఆ వైరింగ్ మాత్రం చూసుకోండి. అదే గార్జెస్ ఒకే దాంట్లో ఎక్కువ తీసుకోండి. ఓవర్ అవ్వడం వల్ల ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ ఎలక్ట్రికల్ ఫైర్స్ ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్స్ అండి, మానవ తప్పుదల వల్ల మనకు ఫైర్లు ఎక్కువ జరుగుతాయి. సో నెక్స్ట్ ఏసీ ఫైర్స్ అండి. ఇప్పుడు సమ్మర్లో వచ్చి మనకి ఎక్కువ ఏసీ ఫైర్లు. ఏసీ అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం కంపల్సరీ క్లీన్ చేయించాలండి. కానీ మనం చాలామంది ఏం చేస్తారంటే సరిగ్గా మనం ఎక్కువ వాడం కదా, మనకి సీజనల్ కదా, ఇండియన్ సైకిల్ మనకి సీజనల్ కదా, సమ్మర్లోనే ఎక్కువ అది మెయిన్ ఏప్రిల్లో వాడతాం. కొందరు అలవాటు ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా వాడతారు. సో ఏంటంటే రెగ్యులర్గా చేయించాలి. రెగ్యులర్గా చేయించడం వల్ల ఏంటంటే అందులో ఉన్న దుమ్ము కానీ ధూళి కానీ ఏమో అడ్డీగా బూజు కానీ అడ్డలేకపోతే కంప్రెసర్ ఓవర్ హీట్ తీసుకుంటుందండి. మీరు క్లీన్ చేయడం లేని ఎక్కువ ఓవర్ హీట్ తీసుకోవడం వల్ల ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు గ్యాస్ ఇలా మండుతుంది కదండి, ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర కానీ ట్యూబ్ దగ్గర కానీ ఇలా లీక్ అయింది, ఎక్కడో డ్యామేజ్ వచ్చింది. ఇలా లీక్ అయినప్పుడు మీరు ఏంటంటే గ్యాస్ లీక్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది అంటారు. ఏమవుదండి, అందులో ఉన్న గ్యాస్ అయిపోయే వరకు అలా మండుతుంది. కానీ ఈ లోపు అలా ఇక్కడ ఖాళీ ఉండదు కదా మీ సర్ఫేస్లో, అక్కడ దాని చుట్టూ ఏముంటాయి, వుడ్ వర్క్ ఉంటుంది, అన్ని చేంజ్లు ఉంటాయి, పక్కన బండ ఉంటుంది. ఈ మంట ఇలా బండ తగులుతుంది, హీట్ అందుకుంటుంది, బ్లాస్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడి నుంచి వచ్చినప్పుడు దీన్ని ఎలా అర్పులను ఆపేసుకుంటే ఏమీ అవ్వదండి, బండ అనేది పేలదు. ఇక్కడ ఫైర్ ఉండదండి, గ్యాప్ ఉంటుంది. అలా మీరు ఈ చేతులతో ఆపమని కాదండి. నెక్స్ట్ బ్లాంకెట్ అంటే మన దగ్గర డైలీ ఇంట్లో ఉండే ఆర్టికల్స్తో మనం కంగారు పడకుండా ఎలాగ ఆడుకోవచ్చు, మన దగ్గర దొరుకుతాయి అనమాట అండి ఇవన్నీ. అంటే వంటగదిలో ఎక్కువ లేడీస్ ఉంటారు కదా, చూస్తే ఐడియా కొంచెం మీకు ఒక దుప్పటి తడుపుకొని ఒకవేళ ఇవి లేవు పక్కన ఏవో గోన్ నుంచి ఏవో ఉంటాయి కదా, వెంటనే తీసుకోవాలండి. కాటన్ లాంటివి తీసుకుని వెళ్ళి దానికి ఏంటంటే మెయిన్ ఆక్సిజన్ కట్ చేయాలి, ఆ ఫైర్కి ఆక్సిజన్ కట్ చేయాలన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళి తర్వాత వెంటనే రెగ్యులేటర్ కట్ చేయాలి. ఓకేనా, చూపిస్తున్నా. అది భయం. నెక్స్ట్ బకెట్ మన దగ్గర ఇది ఉంటుంది కదా, పెరుగు బకెట్ ఏదోటి అంటే దీనికి ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ వచ్చి దీంతో కొడితే ఎలా అవుతుంది అంటారు. మనకి అందుకే బ్లాంకెట్ అండి, బ్లాంకెట్ అలా కొడితే మీరు అది బకెట్ ఉంటుంది, కాడ పట్టుకోండి. నెక్స్ట్ వెంటనే తప్పని ఆక్సిజన్ కట్
జరిగిన 3 మెథడ్లో కామన్ గా జరిగింది ఆక్సిజన్ కట్ చేస్తున్నాం అంతే. ఇచ్చిన చోట గ్యాస్ లీక్ అయితే అక్కడ బయట అయ్యింది. అప్పుడు మీరు బకెట్తో కొట్టడానికి పని చేయదు, ఏలేట్ ఆపడానికి పని చేయదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ మెథడ్ అనమాట. ఏదో ఒకటి బలమైన వస్తువు పెట్టి గట్టి కొడితే 1 సెకండ్ పాటు ఆక్సిజన్ కట్ అవుతుంది. లోపల కొట్టడానికి అవకాశం ఉండదు. మీరు బండ చూసుకోవాలి. ట్యూబ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, రెగ్యులేటర్ కాలదప్పుడు. మీరు అప్పుడు ఏం చేయాలి, చాలా సింపుల్ మెథడ్. ఫస్ట్ రెగ్యులేటర్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ట్యూబ్ దగ్గర ఫైర్ ఆగిపోతుంది. మీరు బ్లాంకెట్ ఎక్కలేదు, ఏమి ఎక్కల. ఇక్కడ ఫైర్ అయితే ఏం చేయాలి అనేది ఇవన్నమాట. CO టెస్టింగ్ వచ్చి ఇది నాబ్ అంటారు. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ చెప్తే ఆటోమేటిక్గా అలా గ్యాస్ వస్తుంది. ఎక్కడ పట్టుకోవాలి హ్యాండ్లు. మీరు ఎక్కడైనా పట్టుకున్నా సరే చెయ్యి కాలుతుంది అనమాట. చెయ్యి కాలండి, కూల్గా ఉండే చర్మం ఇది కాలుతుంది. అదే ఎక్కువసేపు ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు పని చేస్తున్నారు, మీరు 10 నిమిషాలు ఎలా పట్టుకుంటుంటే మీకు ఆటోమేటిక్గా చేయి కంపల్సరీ కాలుతుంది. అందుకే దీనికి హ్యాండిల్ ఇస్తాడండి. ఎక్కడ ఇదే కదా ఇప్పుడు మంటకి ముందే ఎదురా ముందే బేటా పట్టుకుని ఈ చేతితోటి వాల్ మచ్చి గట్టిగా